నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నదుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం. గోదావరిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దామన్న పవన్ కళ్యాణ్. రైతుల గుండెలు ఆగిపోతున్నా రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. తొండవాడను పాకిస్తాన్తో పోలుస్తావా? చంద్రగిరి ఎమ్మెల్యేను చుట్టుముట్టి నిలదీసిన జనసేన శ్రేణులు. పూర్తి ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్ విజ్ఞాన యాత్ర. ఒక్కో ఏజెన్సీ జిల్లా నుండి 1000 మంది ఎంపిక. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పడింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్య సేవలను చేరుచేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని ప్లాట్ఫామ్లో ఏఐ అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వీక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్యులకు అందుతున్న వైద్య ప్రక్రియను చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. పూతలపట్టు పిహెచ్సికి వెళ్లిన ముఖ్యమంత్రికి అక్కడి మెడికల్ ఆఫీసర్ ఈ సరికొత్త టెక్నాలజీ పనితీరు లైవ్ లో డెమో ఇచ్చి చూపించారు. ఒక రోగి ఆసుపత్రికి రాగానే నర్సులు రికార్డ్ చేసిన శరీర ఉష్ణోగ్రత, బీపీ, పల్స్ వంటి వైటల్స్ ఆటోమేటిక్ గా సిస్టంలోకి ఎలా అప్లోడ్ అవుతాయో సీఎం పరిశీలించారు. అనంతరం సదరు రోగి యొక్క పాత వైద్య చరిత్రను ఏఐ సిస్టమ్ క్షణాల వ్యవధిలో సేకరించడం, డాక్టర్ల విశ్లేషణకు అది ఎలా తోడ్పడుతుందనే అంశాలను ముఖ్యమంత్రికి వైద్యులు వివరించారు. ఈ సాంకేతికతలో అత్యంత కీలకమైన ఏఐ సపోర్ట్ ఆటోమేటెడ్ డాక్యుమెంటేషన్ విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు రోగితో మాట్లాడుతున్నప్పుడే ఏఐ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా కేస్ షీట్ ను రికార్డ్ చేస్తుంది. చివరిగా రోగికి ఎలాంటి కాగితాలు అవసరం లేకుండా అత్యంత పారదర్శకంగా డిజిటల్ ప్రిస్క్రిప్షన్ జనరేట్ అయ్యే ప్రక్రియను లైవ్ లో చూసి సీఎం అభినందించారు. దీనివల్ల వైద్యుల సమయం ఆదా అవడమే కాకుండా రోగులకు మరింత ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. సాంకేతికతను సామాన్యుడి చెంతకు చేర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు ఈ సంజీవని ప్లాట్ఫామ్ పనితీరుపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ ఏఐ అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగుల డేటా సురక్షితంగా డిజిటలైజ్ చేయబడుతుందని, భవిష్యత్తులో వారికి అత్యవసర వైద్యం అందించడానికి ఇది ఒక మైలురాయిగా మారుతుందని పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మెడికల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వాడుకుంటూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ సరికొత్త ప్రయోగం దేశంలోని హెల్త్ టెక్నాలజీ విభాగంలో సరికొత్త మోడల్గా నిలవబోతోంది. డాక్టర్ అనిల్ కుమార్ నాయర్ గారితో మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను సార్. నేను కలిసే ముందు ఒకసారి స్టాఫ్ నర్స్ దగ్గరికి వెళ్ళి మీ బీపీ షుగర్ అంతా ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక సార్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్లో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఈ స్లిప్ చూపించేసి వెళ్ళండి, ఓకేనా? సో డాక్యుమెంటేషన్ అంతా సేవ్ చేస్తాను సార్, స్కాన్ చేసి పెట్టేస్తాను సార్. మళ్ళీ స్లిప్ ఎందుకు ఇచ్చారు సార్? ఫిజికల్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. అక్కడ డాక్టర్ ఏఐ రికార్డ్ డేటా కూడా సేవ్లో ఉంటుంది సార్. 2 పేషెంట్ చూసుకోగలుగుతారు, అలా మన హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్యులు కూడా చూసుకోగలుగుతారు. అంటే మీకు ఇక్కడ ప్రింట్ ఇక్కడ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి మీకు స్లిప్ ఇస్తే లాభం ఏంటి? ఏముంది? డాక్టర్ ఆన్ హ్యాండ్ రిటర్న్ చేస్తారు. అది కూడా రాస్తారా? ఇన్ కేసు రెఫరల్ కంటే సీల్ అంతా వేసి పంపిస్తాం. ఇది మళ్ళీ మీరు చెకింగ్ ఏం చేస్తారు ఇక్కడ? సార్ లాస్ట్ లో వెళ్ళేటప్పుడు స్కాన్ చేసి అప్డేట్ చేసేస్తాను సార్. నువ్వు స్కాన్ చేసి అప్డేట్ చేసి కాగితం ఇచ్చేస్తాను సార్. ఆ డాక్యుమెంట్ మన దగ్గరను ఉంటుంది. సంజీవిని పోర్టల్ యూజ్ చేసి ఆంధ్రాలో అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఉంటుంది. ఈ కేసు నేను రెఫర్ చేసినప్పుడు అప్పుడు ఉండే డాక్టర్ కూడా చూసుకుంటారు సార్. ఇన్ కేసు మీన్ వైల్ మిస్ అవ్వకుండా డాక్టర్ ఆన్ హ్యాండ్ ట్రీట్మెంట్ రాసింది ఉంటుంది, పోర్టల్లో చెప్పింది ఉంటుంది, 2 ఉంటాయి. వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది సార్. దగ్గర గుర్తి వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, చేశారని వాళ్ళకు రికార్డు ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గరకి వచ్చే వాళ్ళల్లో ఎంతమందికి టెక్నాలజీ పైన అనుభవం? ఇప్పటికీ మోర్ దెన్ 8,000 మెంబర్స్ ఈ కార్డ్ మన దగ్గర పొందింటారు సార్. వాళ్ళే కాల్స్ చేసిన వాళ్ళు 2,000 అబో కమాండ్ సెంటర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన కమాండ్ సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలో అప్ డేట్ ఏదైనా ఇస్తే ముందు రోజు కాల్ చేసి ఇక్కడ పంపిస్తున్నాం. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓటీపీ ఇవ్వడం కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఓటీపీ తీసుకున్నారు కదా, ఆ అమ్మాయి చెప్పింది మీరు వేసారు. వై కాంట్ ఆస్కర్ సెండ్ ఇట్? అప్పుడు రికార్డ్ చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఓరల్గా మీరు తీసుకున్నారు, ఓరల్గా తీసుకున్నప్పుడు నువ్వు కూడా రాయించది. యు ఆర్ సిన్సియర్. బట్ సిస్టంలో ఎందుకు వచ్చింది? ఆవిడ ఇవ్వాల్సింది నేరుగా ఫోన్ నుంచి చేస్తే రికార్డ్ అయిపోతుంది.
That will be more documentation. We'll tell them. ఆంధ్రప్రదేశ్ జీవనాడులైన పవిత్ర నదుల పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా గోదావరి నదిని పూర్తి కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక అడుగు వేశారు. నదిలోకి ఎలాంటి మురుగునీరు, పారిశ్రామిక మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణ శాఖల మంత్రిగా కూడా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి నదీ తీర ప్రాంతాల పారిశుద్ధ్యంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు నేరుగా గోదావరి నదిలో కలవడం వల్ల నదీ జలాలు కలుషితమవుతున్న తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల మనుగడకు నదులను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసిన పవన్ వ్యర్థాల నియంత్రణకు అవసరమైన శాశ్వత మౌలిక వసతులు, డ్రైనేజ్ డైవర్షన్ ప్లాంట్ల ఏర్పాటుపై తక్షణమే నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రూషియల్ రివ్యూ వెనుక అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు లక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాబోయే పుష్కరాల నాటికి కోట్ల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించడమే ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పుష్కరాల ఘాట్ల వద్ద ప్లాస్టిక్ రహిత నియమాలు కఠినంగా అమలు చేయాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యర్థాల మేనేజ్మెంట్ను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదికి పూర్వవైభవం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ అధికారులను కోరారు. గోదావరి నదిని ప్రక్షాళన చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకోవడంపై పర్యావరణ ప్రేమికులు, నదీ తీర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పండుగల సమయాల్లోనే కాకుండా నిరంతరం గోదావరి నది స్వచ్ఛంగా ఉండేలా నివేదికలు తెప్పించుకుని క్షేత్రస్థాయిలో నిధులు కేటాయించేందుకు సిద్ధమవడంపై కూటమి ప్రభుత్వం నిబద్ధత స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గోదావరి నది పవిత్రతను కాపాడడంతో పాటు పర్యావరణ సమతుల్యత కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అద్భుతమైన మార్పులకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. ఓవరాల్గా ఇట్లాంటి ఎఫ్లూయెన్స్ స్టేట్ వైడ్, మన డిస్ట్రిక్ట్ వైడ్ ఎక్కడ వెళ్తున్నాయి ఒకసారి నాకు నోట్ ఇవ్వండి ఒకసారి. పీసీబీ దగ్గర ఉందా, ఐడియా ఉందా వాళ్ళ దగ్గర? డేటా అది ఇవ్వండి ఒకసారి. అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటివి ఏమున్నాయి అంటే ఏంలా మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అంటే ముందు ఒకసారి ఉంది కదా ఇప్పుడు 3 స్కీమ్స్. అవును సార్. ఏంటిది? హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక ఆసక్తికర రాజకీయ భేటీ చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల నూతనంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పి విశ్వనాథన్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల నేతల మధ్య జరిగిన ఈ సద్భావన భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, తమిళనాడు కేబినెట్లో మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పి విశ్వనాథన్ తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు మంత్రి విశ్వనాథన్ కి సాలువా కప్పి బొకే అందించి ఘనంగా సత్కరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు గాను ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కాకుండా ఈ ఆత్మీయ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలు, ప్రాంతీయ అభివృద్ధి మరియు అంతర్రాష్ట్ర సంబంధాల మెరుగుదలపై నేతలు కొద్దిసేపు చర్చించినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ప్రజా సంక్షేమ పథకాల అమలులో అనుభవాలను పంచుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి మరింత దోహదపడగలవని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చూపిన ఆదరణకు, ఆత్మీయ సత్కారానికి తమిళనాడు మంత్రి విశ్వనాథన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పొరుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో జరుగుతున్న ఇటువంటి భేటీలు అంతర్రాష్ట్ర సమన్వయాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ రాజకీయం వేడెక్కింది. ఐకేపీ కేంద్రాల్లో నెల రోజులుగా వడ్ల కుప్పల ముందే రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐకేపీ సెంటర్లలో రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె కరడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు దయనీయంగా మారాయి. తాము పండించిన వడ్లను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ధాన్యం నింపేందుకు
రైతులకు గన్ని సంచులు కూడా ఇవ్వడం లేదని అన్నదాతలు లబోదిబ్బోమంటున్నారు. ఎండ తీవ్రతకు ఒడ్లు ఎండిపోతుండడం, మరోవైపు అకాల వర్షాలు వస్తే ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్ద జాగారం చేస్తున్నారు. రైతుల ఈ దీనస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అన్నదాతలు గుండె పగిలి చనిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా గాలి కుదిలేశారని, కనీసం సంచులు సరఫరా చేయలేని చేతగాని స్థితిలో ఈ ప్రభుత్వం దంటూ దిగిపట్టారు. కొనుగోలు జరపకుండా కాలయాపన చేస్తూ రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకునేలా ప్రభుత్వం పరోక్షంగా మిల్లుల యజమానులకు కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో అటు బ్యాంకుల నుంచి తెచ్చిన పెట్టుబడి అప్పులకు వడ్డీలకు పెరిగిపోతున్నాయని, ఇటు తూకం వేయడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలకు సంచులు సరఫరా చేయాలని, చివరి గింజ వరకు మద్దతు ధర కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విపక్షాలు మరియు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు అన్నదాతల కన్నీళ్లు, మరోవైపు విపక్షాల ముట్టడితో ధాన్యం కొనుగోలు వ్యవహారం రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, కొనుగోలు ఎప్పటికీ వేగవంతం అవుతాయో చూడాలి. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినము ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి, ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు, మిషన్ మోడ్ల వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నువ్వు వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తె వచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికీ. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికైంది. వివిధ రంగాల్లో దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుబడింపచేసిన అసాధారణ ప్రతిభావంతులను కేంద్ర ప్రభుత్వం నేడు పద్మ పురస్కారాలతో గౌరవించబోతోంది. గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంపికైన ప్రముఖులకు ఈ అత్యున్నత అవార్డులను స్వయంగా ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ అత్యంత ప్రతిష్టాత్మక సివిలియన్ ఇన్వెస్టిచర్ వేడుకలో మొత్తం 66 పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుకరిస్తారు. ఈ పురస్కారాల్లో దేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్, అలాగే పద్మభూషణ్ మరియు వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సాధకులకు పద్మశ్రీ 58 పురస్కారాలను ఈ వేడుకలు అధికారికంగా అందజేస్తారు. కళలు, సాహిత్యం, సైన్స్, క్రీడలు, సామాజిక సేవ మరియు ప్రజా వ్యవహారాల రంగాల్లో నిరుపమాన సేవలు అందించిన వారు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలు మరియు రక్షణ రంగాల అధిపతులు హాజరు కానున్నారు. దేశ ప్రగతిలో భాగస్వాములైన అన్సంగ్ హీరోస్ అనబడి తెర వెనుక సామాన్య ప్రతిభావంతులను గుర్తించి ఈ వేదికపై గౌరవిస్తుండడం ఈ పద్మ అవార్డుల ప్రత్యేకత. సాంప్రదాయం పద్ధతిలో సాగే ఈ అట్టహాస వేడుకను వీక్షించేందుకు దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న వారిలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు ఉండడం విశేషం. సాహిత్యం, సంస్కృతి, వైద్యం మరియు సేవా రంగాల్లో తెలుగు నేల ఖ్యాతిని చాటిన వీరు నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించి దేశ రాజధానిలో తెలుగు జెండాను ఎగరవేయబోతున్నారు. అవార్డు గ్రహీతలందరికీ దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువకురుస్తోంది. దేశరత్నాలకు రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ పద్మ పురస్కారాల సత్కారం ప్రతి ఒక్క భారతీయుడికి ఎంతో గర్వకారణం. గుంటూరు జిల్లాలో ఒక కీలక అగ్ని ప్రమాద వార్త చోటు చేసుకుంది. అమరావతి పరిధిలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమైన ఉండవల్లి కొండ పరిసరాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి భారీ ప్రమాదం తప్పించారు. కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన నిర్లక్ష్య పని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉండవల్లి కొండపై ఉన్న ఎండిన పొదలు, గడ్డకి ఆకతాయిలు కావాలని నిప్పు పెట్టడంతో అవి క్షణాల వ్యవధిలో కొండ ప్రాంతమంతా విస్తరించాయి. వేసవి తీవ్రతకు ఎండలు మండిపోతుండటంతో మంటలు వేగంగా పైకెగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు మరియు పర్యాటకులు తీవ్ర భయాందోళన గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్లతో క్షేత్రస్థాయికి చేరుకున్నారు. కొండ ప్రాంతం కావడంతో నీటి వాహనాలు వెళ్లేందుకు కాస్త ఇబ్బంది ఎదురైనప్పటికీ అగ్నిమాపక సిబ్బంది అత్యంత శ్రమించి మంటలను నలువైపులా వ్యాపించకుండా అడ్డుకున్నారు. నిరంతరాయంగా నీటిని చిమ్ముతూ గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పురాతన పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి బాధ్యతారాహిత్య పనులను పాల్పడే ఆకతాయిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి స్థానిక జనసేన నేత మురళీరెడ్డి బహిరంగ చెప్పి చూపించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కూటమి మిత్రుల మధ్య ఈ స్థాయి శత్రుత్వానికి దారితీసిన కారణాలేంటి? చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పులివర్తి నానికి తీవ్ర చేదు అనుభవం జరిగింది. ఎమ్మెల్యే రాకను గమనించిన జనసేన పార్టీ నేత మురళీరెడ్డి వందలాది మంది అనుచరులతో అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేని నిలదీశారు. తీవ్ర ఆగ్రహంతో బొగ్గిపోయిన మురళీరెడ్డి చెప్పుతో కొడతా నా కొడక బయటకు రా అంటూ అత్యంత ఘాటుపాద్యాలంతో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న చెప్పును ఎమ్మెల్యేకు చూపిస్తూ దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడున్న స్థానికులు భద్రతా సిబ్బంది ఆయన అడ్డుకోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జనసేన నేత ఇంతలా రగిలిపోవడానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యే పులివర్తి నాని తొండవాడ గ్రామాన్ని శత్రు దేశమైన పాకిస్తాన్తో పోల్చారనే ఆరోపణలున్నాయి. దీనిపైనే మురళీరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తొండవాడ గ్రామం కూటమికి ఏకంగా 566 ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిందని, అలాంటి పవిత్రమైన ఊరిని ఒక ఎమ్మెల్యే అయ్యుండి పాకిస్తాన్తో ఎలా పోలుస్తాం అంటూ నిలదీశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ముందుగా దీనిపై గ్రామ ప్రజలకు వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ హైడ్రామా సృష్టించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల సమయం నుంచే రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే ఏకంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను చుట్టుముట్టి చెప్పు చూపించి నిలదీసే స్థాయికి వివాదం వెళ్లడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మురళీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘర్షణ వాతావరణంతో చంద్రగిరిలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ వ్యవహారం కాస్త అమరావతికి చేరడంతో కూటమి అగ్రనాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠకరంగా మారింది. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి కూటమి నేతలు ఇలా వీధి పోరాటాలకు దిగడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చెప్పు వివాదం చంద్రగిరి రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పబోతుందో చూడాలి. పులవర్తి నాని కొండవాడిని పాకిస్తాన్ తో పోల్చాడు. ఓడక్క ఈరోజు ఈ చెప్పుతో కొడతా నా కొడుకు. ఓడక్క ఈ చెప్పుతో కొడతా. పాకిస్తాన్ మా ఊరా 560 ఓట్లు రారా రా. మారుమూల అడవుల్లో గిరిజన తాండాలో నివసించే మన ఆదివాసీ సోదరులకు అరుదైన అవకాశం కల్పించబోతోంది పర్యాటక శాఖ. ఆధునిక ప్రపంచానికి నగర జీవనానికి దూరంగా ఉండే గిరిజన బిడ్డలకు పూర్తి ప్రభుత్వ ఖర్చులతో భాగ్యనగర వైభవాన్ని, ఇక్కడి చారిత్రక కట్టడాలను చూపించేందుకు ఒక అద్భుతమైన మెగా టూరిజం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక యాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే రాష్ట్రంలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ జిల్లాల నుంచి ఈ యాత్రల కోసం గిరిజనులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో జిల్లా నుండి దాదాపు 1000 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ నగరానికి తీసుకురావాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ యాత్రకు అయ్యే రవాణా, వసతి, భోజన ఖర్చులన్నింటినీ పూర్తిగా ప్రభుత్వం వివరిస్తుంది. అడవి దాటి ఎన్నడూ బయట ప్రపంచాన్ని చూడని ఎంతో మంది అమాయక గిరిజనులకు నగర సంస్కృతిని, అభివృద్ధిని పరిచయం చేయడమే ఈ వినూత్న యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం వంటి వాటిని వీరు సందర్శించనున్నారు. కేవలం చరిత్రనే కాకుండా మారుతున్న నవీన సాంకేతికతను చూపించేందుకు వీలుగా ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, మెట్రో రైల్ ప్రయాణం వంటి ఆధునిక నగరాభివృద్ధి అద్భుతాలను కూడా వీరికి దగ్గరుండి చూపించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆదివాసీల్లో ముఖ్యంగా గిరిజన యువతలో సరికొత్త ఆలోచనలు, విజ్ఞానం పెంపొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటక శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ మెగా యాత్రల బాధ్యతను తీసుకోబోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి బస్సుకు ప్రత్యేక గైడ్లతో పాటు వైద్య సదుపాయం కూడా కల్పించనున్నారు. త్వరలోని జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నిర్ణయంపై ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సంఘాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డల మొహాల్లో సంతోషాన్ని చూడడంతో పాటు వారికి నగర విజ్ఞానాన్ని అందించేందుకు పర్యాటక శాఖ తీసుకున్న ఈ చొరవ నిజంగా అభినందనీయం. హైదరాబాద్ భాగ్యనగరంలో అత్యంత కీలకమైన పశ్చిమ మండలం కనెక్టివిటీ రూట్ మెహదీపట్నం మీదుగా ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. మెహదీపట్నం రైతు బజార్ మరియు బస్ స్టాప్ సమీపంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెడెస్ట్రియన్ స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా నెమ్మదించింది. మెహదీపట్నం జంక్షన్లో పాదచారుల భద్రత కోసం హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ స్టీల్ స్కైవాక్ బ్రిడ్జ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. భారీ క్రేన్ల సహాయంతో ఇనుప పిల్లర్లు, గార్డర్లను అమర్చే పనులు జరుగుతుండటంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు కేవలం 2 లైన్లకే పరిమితమయ్యాయి. దీనివల్ల మాసపు ట్యాంక్ వైపు నుంచి రేతిబౌలి, టోలీ చౌక్ వెళ్లే మార్గంలో మరియు అటువైపు నుండి వచ్చే రూట్లలో వాహనాలు బంపర్ టు బంపర్ నెమ్మదిగా కదులుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. అదనపు బలగాలను మోహరించి వాహనాలు నిరంతరం క్రమబద్ధీకరిస్తున్నారు. అయినప్పటికీ పనుల తీవ్రత దృష్ట్యా ఈ మార్గంలో ప్రయాణించేవారు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాసబ్ ట్యాక్ నుండి వెళ్లేవారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మీదుగా లేదా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే డౌన్ రాంపుల మళ్లింపులను గమనించి ప్రయాణించాలని, అత్యవసర ప్రయాణాలు ఉన్నవారు అదనపు సమయాన్ని కేటాయించుకుని బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. మెహదీపట్నంలో ట్రాఫిక్ చిక్కుల్లో పడకుండా ఉండాలంటే నగరవాసులు గూగుల్ మ్యాప్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా అప్డేట్స్ ని గమనిస్తూ ప్రయాణించడం మంచిదంటున్నారు. పసిడి ప్రేమికులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు మళ్లీ పైపెక్కి కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వివాహాల సీజన్ డిమాండ్ కారణంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ సామాన్యులకు మరింత భారాన్ని కలిగిస్తున్నాయి. ఇవాళ బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై ₹320 ఎగబాకి ఏకంగా 1,59,380కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 300 మేర పెరిగి ప్రస్తుతం మార్కెట్లో 1,46,100 పలుకుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న రేట్లు ఒక్కసారిగా మళ్లీ పెరగడం కొనుగోలుదారులు ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. నేడు మార్కెట్లో 1 కేజీ సిల్వర్ రేటు 2,95,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు కేవలం ప్రాథమిక బులియన్ మార్కెట్లో రేట్లు మాత్రమేనని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ నగరాలు మరియు ప్రాంతాలను బట్టి స్థానిక పన్నులు మరియు జ్యువెలరీ షోరూంల మేకింగ్ ఛార్జీలను బట్టి తుది ధరల్లో కొంతమేర తేడాలుండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం ధరలు ఎలా పెరగడం మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందికరంగా మారనుంది. అయితే సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో ధరలకు ఇంకా రెక్కలొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోహిణి కార్తె ప్రవేశంతో ఎండల తీవ్రత మరింత ముదిరింది. ఇవాళ కూడా 2 రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీ మరియు తెలంగాణలోని పలు జిల్లాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న తాజా వాతావరణ నివేదిక వివరాలు చూస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పోలవరం సహా ఉభయ గోదావరి జిల్లాల్లో సూర్యుడి బగబగలు కొనసాగుతాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి ఏకంగా 48 డిగ్రీల వరకు ఎగబాకే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యాహ్నం పూట తీవ్రమైన ఉక్కపోత, వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదయ్యే వీలుంది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో తీవ్రమైన వేడి కారణంగా స్థానికంగా ఏర్పడే ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ అకాల వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చని కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఎండలు మరియు వడగాల్పులు తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. తగినన్ని నీరు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ జాగ్రత్తలు వహించాలన్నారు. మధ్యతరగతి ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న దేశ ప్రజలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమో లేదా చమురు సంస్థల ఇష్టారాజ్యమో గానీ లీటర్ ఇంధనంపై దాదాపు ₹3 వరకు వడ్డించడం ఇప్పుడు వాహనదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చమురు సంస్థలు సవరించిన ధరల ప్రకారం లీటర్ పెట్రోల్పై ₹2.84, అలాగే లీటర్ డీజిల్పై ₹2.86 అదనంగా పెరిగాయి. ఈ ధరల పెంపుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు సెంచరీ దాటి ఎక్కడో మైలురాళ్లను తాకుతున్నాయి.
ముఖ్యంగా రవాణా రంగంపై ఆధారపడిన డీజిల్ ధర కూడా పెట్రోల్తో పోటీ పడుతూ పెరగడం అన్ని రంగాలపై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో మారిన ధరల వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ₹117.19 చేరింది. అలాగే డీజిల్ ధర లీటరుకు ₹104.88 నమోదైంది. మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ ఇంధన ధరలు బగ్గుమన్నాయి. భాగ్యనగరంలో లీటర్ పెట్రోల్ రేటు ₹115.58 చేరగా డీజిల్ ధర లీటరు ₹103.74గా కొనసాగుతోంది. జిల్లాల వారీగా లోకల్ ట్యాక్సుల ఆధారంగా ఈ ధరలు మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆకస్మిక ధరల పెంపుపై వాహనదారులు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డీజిల్ ధరలు పెరగడం వల్ల లారీలు, ఇతర రవాణా వాహనాల ఛార్జీలు పెరిగి తద్వారా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశం తాకుతాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పన్నులు తగ్గించడం ద్వారా ఇంధన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలు బడ్జెట్ను తలకిందులు చేస్తుంటే సామాన్యుడి బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. మరి ఈ ధరల పెంపుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.